ఇప్పుడు మనము ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. అందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథం తీయండి. 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. రేపటితో ప్రకటన గ్రంథం ఖతం అయిపోతుంది. మళ్ళీ 8వ అధ్యాయంలో మనం వెళ్ళొచ్చు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. రైట్, 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం పేజ్ నెంబర్ 232. ప్రకటన గ్రంథం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, మరి ఈరోజు ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు మీరు మాకు చెప్పి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరచుమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకి చాలా మంచి విషయాలు మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. యోహాన్ భక్తుడు బాగా సమస్యలు ఉన్నప్పుడు, బాగా కష్టాలు ఉన్నప్పుడు, ఎవరైనా పట్టించుకున్నప్పుడు గొప్ప దైవజనుడు ఆయన. యేసు ప్రభుతో తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తి, అనేక చనిపోయిన శవాలను లేపిన వ్యక్తి, ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన పరిస్థితే దిక్కులేని పరిస్థితిగా మారింది. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఒళ్ళంతా కాలిపోయింది, చచ్చిపోలేదు. బాడీ అంతా వీక్ అయిపోయింది. కన్ను తెరిస్తే ఆ కాలిపోయిన దేహాన్ని చూడలేకపోతున్నాడు. కన్ను తెరిస్తే ఎవరు లేరు. పద్మాసు అనే ద్వీపంలో ఆయన ఉంచారు. ఆకలిస్తుంది, తిననికి లేదు, ఏముండదు. నీళ్ళు తాగుదాము అంటే మొత్తం నీళ్ళంతా ఉప్పు ఉంటుంది. ఒక 2 చెంచాల వాటర్ వేసుకొని వాటర్లో వేసి తాగితే ఎట్లా అట్లా ఉంటుంది ఆ ఉప్పు నీళ్ళు. సముద్రం నీళ్ళు తాగలేము. అట్లా దీనమైన స్థితిలో, చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సండే రోజు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక ఆత్మ వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోయింది పరలోకానికి. ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం చూసిన యేసుని మళ్ళా చూసిండు ఆయన. అప్పుడు యేసు రూపం వేరేగా ఉంది. చాలా సంతోషపడ్డాడు, సాగిలపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, నీకు తెలిసిన 7 సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల గురించి రాయి అని చెప్పి దేవుడు కొన్ని చెప్పిండు. ఆయన రాసేసిండు. దాని తర్వాత పరలోకం సెటప్ చూసిండు. 7 ముద్రలు ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ముద్ర ఓపెన్ చేస్తే ఒక్కొక్క పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఒక మహా సైన్యాన్ని చూసిండు. వాళ్ళు చాలా శ్రమలు అనుభవించి వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారు అని చెప్పి చూసిండు. వాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళందరి తర్వాత వచ్చి సింహాసనం మీద ఉన్న ప్రభువుని చూసి సాగిలపడి స్తోత్రాలు చెప్తున్నారు, సాగిలపడి మోకరిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో 2 ఉంటాయి. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. 100 రూపాయలు ఒరిజినల్ నోట్ ఉంటుంది, 100 రూపాయలు డూప్లికేట్ నోట్ ఉంటుంది. 150 రూపాయలు డూప్లికేట్ నోట్ ఉండదు. ఎందుకంటే ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఉంటుంది. అట్లనే ప్రతి దాంట్లో మనం చూస్తే 2 ఉంటాయి. ప్రపంచంలో మనం చూస్తే పరలోక రాజ్యం పోయేటోళ్ళు 2 ఉంటారు. ఒకరేమో ఉత్తి చేతులతో పోయేటోళ్ళు, ఒకటేమో చేతులన్నీ నింపుకొని పోయేటోళ్ళు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. కరాటే, కుంఫు నేర్పించేటోళ్ళకి నేర్పిస్తారు. అఫెన్స్, డిఫెన్స్ అంటే దెబ్బలను తట్టుకోవటం ఒక పద్ధతి, తిరిగి దెబ్బ వేయటం ఒక పద్ధతి. ఇవి 2 ఉంటేనే యుద్ధంలో గెలవగలుగుతాం. ఓన్లీ దెబ్బ తట్టుకుంటా కూడా డల్ అయిపోతారు. ఓన్లీ అటాకింగ్ మోడ్లో ఉంటే కూడా డల్ అయిపోతారు. అటాక్ చేయాలి, అటాక్ చేసే టైంలో అటాక్ చేయాలి, కాపాడుకునే టైంలో కాపాడాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో తీసుకునేటోళ్ళు ప్రపంచం నుంచి, నాకే కావాలా, నేనే గొప్పవాడిగా ఉండాలా, అంత నాదే, నేనే ఏలాలా, ఇదొక టైప్ అన్నమాట. ఇంకో టైప్ ఉంటారు, నేను నలుగురికి మంచి చేయాలా, నలుగురితో మనం కూడా నా దగ్గర ఉన్నది ఇవ్వాలా. ఇది 2వ టైప్ అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, పరలోక రాజ్యం మనం పోవాలంటే పోతాం ఎట్లయినా. పరలోక రాజ్యం పోవటానికి మన కిరీటాలు కూడా ఉండాలి.
ఇప్పుడు మనం సండే ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కానుక తీసుకొని పోతాము. సండే ప్రేయర్ అయిన తర్వాత కానుక ఇస్తాము. దైవజనుడు వస్తే ఉత్తి చేతులతో మనం చేపించుకోం. ఏదో కానుక 100 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మన ఇష్టం ఇస్తాం. పరలోక రాజ్యంలో మొత్తం ఆరాధననే ఉంటుంది. అక్కడ కూడా కానుక వేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? పోనీ మన డబ్బులు ఏమైనా పని చేస్తే అక్కడ పని చేయవు. ఇప్పుడు చూడండి, అంతకుముందు 1000 రూపాయలు నోటు ఉంది, ఇప్పుడు తీసేసి అది 2000 నోట్ అయింది. 1000 రూపాయలు పని చేస్తలేదు ఇప్పుడు నోటు. జస్ట్ ఓన్లీ పల్లీలకి కాగితాలు చుట్టే ఇచ్చేస్తారు. అది పని చేస్తే వాల్యూ లేదు. ఇప్పుడు ఆ 2000 నోటు కూడా కనిపిస్తలేదు, అన్ని 500 నోట్లే అయిపోయినాయి. హల్లెలూయా. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ నోట్లే ఉండవు, ఓన్లీ మొత్తం ఫోన్లో స్కానరు, తర్వాత డిజిటల్ మనీ అయిపోతుంది. అంత టెక్నాలజీ పెరిగిపోతుంది. మరి పరలోక రాజ్యంలో పోతే డబ్బులు ఉండవు అక్కడ, బాగా అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ కూడా ఆరాధన జరిగినప్పుడు కానుక ఇవ్వాలి. ఆ కానుకనే ఏంటంటే దేవుడు పెట్టే కిరీటాలు. ఆత్మలు సంపాదించేటోనికి ఒక కిరీటం ఉంటుంది, సువార్త చెప్పేటోనికి ఒక కిరీటం ఉంటుంది, చివరి వరకు మరణంతో పాపంతో పోరాటానికి ఒక కిరీటం ఉంటుంది. ఒక మందకు అప్పచెప్పినప్పుడు ఆ మందను మంచిగా కాసే ఒక సేవకుడు మందను కాస్తున్నాడు, చివరి వరకు ఆ మంద కొరకు ప్రాణం పెట్టేసిండు, మంచిగా చూస్తున్నాడు, ఆయనకు ఒకలాంటి కిరీటం ఇస్తాడు. అట్లా 5 రకాల కిరీటాలు ఉంటాయి. 4 చెప్పిన ఇంకొకటి మామూలు దయా కిరీటం అని ఒక కిరీటం ఉంటుంది. మనం చేసే భక్తి సాధన బట్టి ఆ కిరీటాలు ఉంటాయి. ఇక్కడ మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఆత్మల సంపాదనలో లేము, సువార్త ప్రకటనలో లేము, దేవుడు మనకు సంఘం ఇచ్చినప్పుడు సంఘంలో లేము అంటే నీకు ఆ కిరీటం దొరకదు. ఉత్తి చేతులతో పోవాల్సి వస్తుంది ఆడ. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇక అందరు కానుకిస్తుంటే అప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరైతే కిరీటం పెట్టుకోరో ఆ కిరీటం తీసి ఆయన పాదాల దగ్గర పెడతారు. అది కానుక అనమాట, దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. మరి నీ కిరీటమే లేకపోతే ఇదొక ఎత్తు. బైబిల్లో ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్పిందంటే, మీరు ఏదైతే నా నామంలో పోగొట్టుకుంటారో, రూపాయి పోగొట్టుకుంటే అది 100 రూపాయలతో యాడ్ అవుతుంది అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సేవలో మనం కొన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. సేవలో ఖర్చు పెట్టడం అంటే ఏంటంటే, ఒక దగ్గర మనం ప్రేయర్కి వెళ్ళినప్పుడు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి బాధల్లో ఉన్నప్పుడు మనం ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పరలోకంలో అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 100, ఇక్కడ రూపాయి అయితే అక్కడ 100 రూపాయలు. బైబిల్లో యేసుప్రభు చెప్పిండు, ఏమని చెప్పిండంటే, భూమి మీద డబ్బు సంపాదించకండి, ఇక్కడ దొంగ ఉన్నాడు, ఆ డబ్బుని తినే పురుగు ఉన్నది. పరలోకంలో డబ్బు సంపాదించండి, అక్కడ దొంగ ఉండడు, ఆ డబ్బుని తినే పురుగు కూడా ఉండదు. మీ ధనం ఎక్కడ ఉండనో మీ మనసు కూడా, మీ హృదయం కూడా అక్కడే ఉండను. అంటే పరలోక రాజ్యంలో ఒకటి అక్కడ క్యాల్కులేట్ అవుతుంది. దేవుడు చూస్తుంటాడు అనమాట. హల్లెలూయా. దేవుడు మనకి ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అన్నాడు. మరి బ్రదర్, మరి డబ్బు ఎట్లా బ్రదర్? డబ్బు లేకపోతే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏం చేద్దాం? మరి డబ్బులే కదా అన్ని సమస్తం. కరెక్టే, డబ్బులే సమస్తం. కానీ డబ్బే శాశ్వతం కాదు, డబ్బే దేవుడు కాదు. డబ్బులు అనేవి ఇప్పుడు వచ్చినాయి, అంతకుముందు డబ్బు లేకుండే, వేరే రూట్ ఉంటుండే. హల్లెలూయా. అన్ని కూడా దేవుడు క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తాడు. చాలామంది క్రైస్తవుల్లో బాగా డబ్బు సంపాదించాలా, ఆ డబ్బు సంపాదించడానికి అబద్ధాలు ఆడాలా, మోసం చేయాలా, చేయరాని పనులన్నీ చేయాలా, డబ్బు సంపాదించుకోవాలా. లాస్ట్కి ప్రాణం పోతే ఆ డబ్బు ఎవడో తీసుకొని వెళ్ళిపోతాడు. బైబిల్లో ఉందన్నమాట, డబ్బు మీద ఎక్కువ ఆశపడకు, సంపాదన మీద ఆశపడకు, దానికి రెక్కలో చెగిరిపోతాయి అన్నాడు. హల్లెలూయా. మరి ఎట్లా బ్రదర్? మరి డబ్బులు ఎట్లా ఇస్తాడు దేవుడు? ఖర్చులకు దేవుడు డబ్బులు ఇస్తాడు. ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడటం నేర్చుకోవాలి. నిన్న మా ఏరియాలో చూస్తే ఒకటే ఇంట్లో 4 ఊరేసుకొని చచ్చిపోయారు. భార్య, భర్త, 2 పిల్లలు. మొత్తం ఊరేసుకుని పిల్లల్ని చంపేసి ఈయన కూడా ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకంటే అప్పుల టెన్షన్. అప్పుల టెన్షన్ మహా అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది. పోనీ 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఏముంది? జీవితాంతం పనిచేస్తే తీర్చలేమా? విలువైన జీవితాలు పోగొట్టుకోరు, ఏం లేదు. పోనీ వీళ్ళు చచ్చిపోతేమో పిల్లల్ని ఎందుకు చంపాలా? చాలా ఘోరం అనమాట. పోలీసు వాళ్ళు చాలా పెద్ద పకడ్బందీ పెట్టారు.
ఎందుకు చేసుకోరు అప్పులు? మన కోరికలు, మన కంపారిజన్, వాళ్ళకి అంతుంది నాకు కూడా ఇంత ఉండాలా, మన కోరికల వల్ల మనం చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం లోకంలో. హల్లెలూయా. మన కోరికల వల్ల మనము చాలా వేదన చెందుతున్నాం. హల్లెలూయా. అందుకే ఉన్న దాంట్లోనే సంతోషపడడానికి మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుణ్ణి ఉండడానికి సంతోషపడాలి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన ప్రేమ ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, నా పక్కన ఎంతోమంది చచ్చిపోయారు, నన్ను మాత్రం కాపాడుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు. కరోనా టైంలో మహారాష్ట్రలో ఒక పెద్ద కార్పొరేటర్ చనిపోయాడు. చాలా హైట్ ఉంటాడు, ఆయన చాలా లావుగా ఉంటాడు. ఆయనని కవర్లో చుట్టి డీసెంలో పడేస్తే దన్నని సౌండ్ వచ్చింది. అలా బంధువులు, చుట్టాలు, కొడుకులు, గిడుకులు ఎవ్వరు కూడా సమాధి చేయలేకపోయారు. అంత ఘోరం అనమాట. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరమో. ఆయన మొత్తం ఒక రాష్ట్రాన్ని కొనేంత సత్తా ఉంది ఆయనకి, కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ వాళ్ళు కూడా ఆయన టచ్ చేయలేకపోయారు. హల్లెలూయా. చూడండి, ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు ఒకటే శాశ్వతం, దేవుని పరిచర్య ఒకటే శాశ్వతం, దేవుణ్ణి ఉండటమే శాశ్వతం. ఆ రూట్ని మనము అనుభవించాలి. పరలోకానికి పోయేటోళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పినా కదా, ఖాళీ చేతులతో పోయేటోళ్ళు, చేతులని నింపుకొని పోయేటోళ్ళు. నేను చేతులు నింపుకొని పోదాం అనుకుంటున్నా. చేతులు నింపుకొని పోవటానికి నేను ఏం చేయాలి? సేవ చేయాలి. చేతులు నింపుకొని పోవటానికి నేను ఏం చేయాలి? నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను కాపాడుకోవాలి. ఒక తండ్రి ప్రేమ చూపించి రాత్రింబగలు వాళ్ళ కోసం నేను ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి. నా వల్ల ఎంతైతే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి, దేవుని కోసం చెప్పాలి, వాక్యంతో వాళ్ళని పెంచాలి. నాకు కిరీటం ఇస్తాడు. సువార్త చేయాలి, నాకు మళ్ళా కిరీటం ఇస్తాడు. దేవుని కొరకు నీతిగా జీవించాలి, మళ్ళా కిరీటం ఇస్తాడు. ఇక్కడ కొన్ని పోగొట్టుకోవాలి నేను. ఎవరైతే అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని నా కోసం పోగొట్టుకుంటారో వాళ్ళందరూ ఆయన అక్కడ సంపాదించుకుంటారని ప్రభు చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు పేదవారికి సేవ చేస్తే, జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్తే, నాకు చెప్పినట్టే, నా కాలు నొక్కినట్టు, నా తల మసాజ్ చేసినట్టు, ఎవరైనా పేషెంట్లు బాగాలేకపోతే హాస్పిటల్లో వాళ్ళని పలకరించి ఒక యాపిల్ ఇచ్చి ప్రేయర్ చేస్తే నాకు ఇచ్చినట్టే. మీరు నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చిరు అంటాడు. యేసుప్రభు చెప్తాను శిష్యులకి, నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రభా, నువ్వెప్పుడు జైల్లో పోయినావు, నువ్వెప్పుడు పేషెంట్ అయినావు అంటే, అంతకుముందు మీరు 6 నెలలు అక్కడ సేవ చేసిరు కదా, అక్కడ చేస్తే నాకు సేవ చేసినట్టే. ఒక ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఇవి చేయాల. ఓన్లీ నేను విశ్వాసిని, సండే చర్చికి పోతా, కానుక వేసి వస్తా అంటే పోతుంది. ఉత్తి చేతులతో పోతా పరలోకానికి. హల్లెలూయా. అందుకే ఈ బైబుల్ సబ్జెక్టులు, ప్రేయర్లు, లింక్ ప్రేయర్లు, ఈ కాకమ్మ కథలు అన్నీ దీనికోసమే. ఉత్తి చేతులతో మనం పోకూడదు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ ఈ ప్రకటన గ్రంథం రాసిన చూస్తే వాళ్ళు మహాశ్రమలు అనుభవించి పరలోకానికి వచ్చారు, ప్రభువుని స్తుతించారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మహాశ్రమలు అనుభవించి మహావేదనలు గుండా వాళ్ళు పరలోక రాజ్యంకి వచ్చారు. మన మెయిన్ గోల్ ఏంటంటే మనం పరలోక రాజ్యం పోవాలి అంతే. మనం ఇంటి వారిని చూసి మా భార్య మారితే బాగుండు, నా భర్త మారితే బాగుండు, అయ్యో వాళ్ళు ప్రేయర్ చేస్తలేరు కదా అని మనం ఉంటే వాళ్ళు పోరు, మనను కూడా పోనీయరు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఒకరోజు వాళ్ళు మారిపోతారు, వాళ్ళు రాకపోయినా మనం వెళ్ళిపోతాం. ఎవరు శాశ్వతం కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 16వ వచనంలో ఇక్కడ ఏమంటున్నా అంటే, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనా వారికి తగలదు. ఇక్కడ ఎన్ని శ్రమలు అనుభవించి మనం పోయినామో, పరలోక రాజ్యం పోయిన తర్వాత నీకు ఆకలి దప్పులు ఉండదంట. ఆకలి కోసమే కదండి, కడుపు కోసమే కదా ఎన్నో పాటలు పడతాం, ఎన్నో వేదన చెందుతాం, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. మీరందరూ డబ్బులు ఇస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టపడి మీ రక్తాన్ని మీరు ఇస్తూ ఉంటారు నాకు కానుకగా. ఎందుకంటే చాలా కష్టం. పని చేసి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే కూడా చాలా కష్టం. నేను ఉద్యోగం చేసినప్పుడు నాకు తెలుసు, అది చాలా కష్టం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, రోగం ఉండదు, ఎండ దెబ్బ కూడా తాకదంట. అసలు ఎండనే ఉండదు, కానీ వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఏ నుంచి వస్తుంది? యేసయ్య లోపల నుంచి వస్తుంది.
సూర్యుడు లేకపోతే ప్రపంచంలో వెలుగే లేదు. ఆ సూర్యుడిని తయారు చేసిన దేవుడు అక్కడ ఉంటాడు. మరి ఎందుకు ఉండదు వెలుగు? ఆకలి ఉండదు అంటున్నాడు, రోగం ఉండదు అంటున్నాడు, వేదన ఉండదు అంటున్నాడు. ఈయన పరలోక రాజ్యంలో చూసి చెప్తున్నాడు. అందుకే మనం పరలోక రాజ్యం పోవాలి. మనం మహా అయితే ఇంకో 15-20 సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఆల్రెడీ 32 సంవత్సరాలు, మహా అయితే 30-40 సంవత్సరాలు బతకడం చాలా కష్టం నాకున్న పరిస్థితికి. అంతకంటే పెద్దగా ఏముండదు. తర్వాత ఏంది? ఈ 30 సంవత్సరాలు కూడా కనీసం నేను దేవునిలో ఉండి దేవుని కోసం నేను జీవిస్తే యుగ సంవత్సరాలు పరలోక రాజ్యంలో ఉంటాం. యుగం. ఇక అక్కడ ఆకలి ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ ఏమి ఉండదు. సంతోషం, సమాధానం ఉంటుంది, ప్రభుతో గడపటం ఉంటుంది. దాన్ని పొందుకోవటానికి ఇక్కడ మనము దేవునిలో ఎదగటం నేర్చుకోవాలి. దేవుని కోసం మనం జీవించాలి, దేవుని భక్తి సాధన చేయాలి. అంతే, సింపుల్. ఇంకా మిగతా విషయం లేదు. ఇక్కడ మనం పోగొట్టుకుంటా ఉంటే పరలోక రాజ్యంలో నిండిన చేతులతో మనం వెళ్తాం. హల్లెలూయా. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఎందుకు ఇచ్చిండు? ఇతరుల కాడిని విరగొట్టడానికి మనకు వరం ఇచ్చాడు. ఒక వ్యక్తిని బాగు చేయడానికి వరం ఇచ్చిండు. అది దర్శనం వరమే కావచ్చు, ప్రవచనం వరమే కావచ్చు, స్వస్థత వరమే కావచ్చు. ఇతరుల విశ్వాసంలో ఉన్న రోగాన్ని, కష్టాన్ని తీయటానికి దేవుడు మనల్ని అభిషేకించాడు. ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు. ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఇంకా భక్తి సాధన వేస్తే ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తాడు. అయితే ఆ వరం వచ్చిన తర్వాత కూడా ఆ వరం వాడతలేరు చాలా మంది. ఆ వరం వాడనప్పుడు ఏమైందంటే ఆ వరం ఆగిపోతుంది, పోవుగా ఆగిపోతాయి, పెద్దగా పని చేయవన్నమాట. దేవుడు మనకి ప్రార్థన చేసేది ఒక వరం. ప్రార్థన చేయటం కూడా ఒక వరం. మీకు తెలుసో తెలియదు. పాటలు పాడటం ఒక వరం, మ్యూజిక్ ప్లే చేయటం ఒక వరం. అది పక్కగా వరమే. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో నామంలో అనేక వరములను, కృపావరములు 9 వరాలు చాలా. మనం మ్యూజిక్ ప్లే చేసినట్టు ఎవడు చేయడు, అంటే అది వరం ఇచ్చిండు. ఆ వరంని మనం వాడుకొని దేవుని కోసం మనం వాడాలి. 10 మంది మంచి కోసం మనం వాడాలి. అందులోనే జీవం ఉంటుంది, అందులోనే డబ్బులు వస్తాయి, అందులోనే మనకు నెమ్మది కలుగుతుంది, పరలోక రాజ్యం పోయే ఛాన్స్ వస్తుంది. దేవుడిచ్చిన వరాన్ని మనం రాంగ్ సైడ్లో వాడకూడదు. హల్లెలూయా. రాంగ్ సైడ్లో వాడి పాపాన్ని పెంచి ఇబ్బంది. ఇప్పుడు ఫిలిం యాక్టర్స్, హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా దేవుడు వరం ఇస్తాడు. వాళ్ళు దాన్ని రాంగ్ సైడ్లో వాడుతున్నారు, పాపాన్ని పెంచుతున్నారు, వాళ్ళు శాపం తెచ్చుకుంటారు. అది కాదు, మనం ఇక్కడ దేవునిలో మనం దాన్ని వాడుకోవాలి. చాలా గొప్పది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి వరాల గురించి ఒక టాపిక్ వస్తుంది. మొత్తం వరాలు ఎన్ని, ఆ వరాలు ఎట్లా, ఇప్పుడు కొంచెం చెప్పిన వరం గురించి, అప్పుడు ఇంకొంచెం డెప్త్గా పోదాం మనం. అయితే ప్రతి వ్యక్తికి వరం ఉంటుంది. మనం కొన్ని అడుగుతూ ఇస్తాడు, కొన్ని అడగక ముందు వస్తాయి, కొన్ని పుట్టుకతోటి వస్తాయి, ఎన్నో వరాలు. హల్లెలూయా. వరము అంటే మీనింగ్ ఏంటంటే ఒక పని ఒకటి చేయడు, అది నువ్వు చేసినావు, అదే వరం. నేను ఆర్టిస్ట్ని బ్రదర్, బాగా బొమ్మలు వేస్తా, నాలకి ఎవడు వేయలేడు, అది వరం. నీకు దేవుడు ఇచ్చిండే నీకు. ఆ వరం ద్వారానే నీకు జీవన ఉపాధి వస్తుంది, ఆ వరం ద్వారానే నీకు డబ్బులు వస్తున్నాయి, ఆ వరం ద్వారానే నువ్వు దేవుళ్ళు నిలబడతావు, ఆ వరం ద్వారానే కూలిపోతావు. హల్లెలూయా. వరంతో పాటు ఫలం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈవినింగ్ క్లాస్లో అది మనం చూద్దాం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పరలోక రాజ్యం మీద ఫోకస్ చేద్దాం. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాం. మన ఫ్యామిలీనే, మన ఇంటినే ఒక పరలోకంగా మార్చుకుందాం. ఇది టెంపరీ పరలోకం, అది పర్మనెంట్ పరలోకం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉన్నారు, ఆ పరలోకాన్ని అనుభవించలేరు, మనం అనుభవిద్దాం. కాబట్టి 7 ప్రేయర్ పాయింట్స్, 7 సాంగ్స్ ఖచ్చితంగా చేయాలి. డైలీ ఒక 1 అవర్ లింక్ ప్రేయర్ ఖచ్చితంగా చేయాలి. 24 అవర్స్లో మినిమం ఒక 2 అవర్స్ అన్నా దేవునికి ఇవ్వాలి. అన్నీ కూడా మొత్తం క్యాల్కులేట్ అయితే అన్నీ కవర్ అవుతాయి. ఈరోజు మనం ఉద్యోగం చేస్తున్నాం జస్ట్ మన అప్పుల కోసం, మనకున్న అవసరతల కోసం, అంతకుమించి ఏం లేదు. ఈ భక్తి సాధన మనం పరలోక రాజ్యం నిత్యత్వంలో తీసుకుపోయేది. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, శరీర సాధకము కొంచెం మట్టుకే, కానీ భక్తి సాధన ఇప్పుడు వస్తున్న జీవము, రాబోయే జీవం విషయంలో కూడా అది ఎంతో బెనిఫిట్ అని చెప్పాడు.
ఎంతో లాభకరమై ఉన్నదని చెప్పిండు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమైనా ఉంటుంది ఈ మాట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మన శరీరంకి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మకి ఇయ్యం మనం. మరి ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా అంటే ఆత్మనే గొప్పది. ఆత్మ విషయమే దీనిలైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నాడు. శరీరాన్ని విషయమే దీనిలైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది అని చెప్పలేడు. ఈ శరీరానికి మనం బంగారం ఇస్తాం, ఈ శరీరానికి మనం కాస్ట్లీ కాస్మెటిక్స్ పెడతాం, క్రీములు పెట్టుకుంటాం, దాని తర్వాత ఈ శరీరానికి సంబంధించి మంచి కాస్ట్లీ బట్టలు వేస్తాం. అదేం తప్పేం కాదు, వేసుకోవచ్చు. కానీ లోపల ఉన్న ఆత్మ గురించి ఆలోచించాం. ఆ ఆత్మ గురించి ఆలోచించే సబ్జెక్టే ఫ్యామిలీ ప్రేయర్. ఆత్మ గురించి ఆలోచించే సబ్జెక్టే లింక్ ప్రేయర్. ఇది మనకు ఉండాలి. ఇవి లేకుండా మనం ప్రేయర్లో గడపకుండా, దేవుని దగ్గర వాక్యం చదివి నేర్చుకోకుండా మనము పరలోక రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో పోలేము. బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, పరిశుద్ధ ఆత్మతో నింపబడచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఆకలి దప్పులతో లేరంట. అక్కడ రోగమే లేదంట, అక్కడ 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 ఏ వేదన లేదంట, అక్కడ దౌర్జన్యం ఉండదంట. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో మనం అందరం పోతాం. ఎప్పుడు పోతాము అంటే మనం భక్తి సాధన చేసి తగ్గింపు కలిగి ఉండి సేవ చేస్తేనే. ప్రతి వ్యక్తి సేవ చేయాలి. నాకు సేవ అనే సంబంధమే లేదు, నాకు దేవుడు పిలిపేయలేడు అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాడు. సేవలో చాలా రకాలు ఉంటాయి. ఇతరుల కొరకు ప్రేయర్ చేయటం ఒక సేవ. హాస్పిటల్స్లో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించటం ఒక సేవ. మనం అంతా చేద్దాం. నేను ఎప్పుడన్నా మీ ఏరియాస్కి వచ్చినప్పుడు ఒక డే చూసుకొని మనం ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఎక్కడన్నా మనం వెళ్ళి అక్కడ పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి ప్రేయర్ చేసి వద్దాం. ఒకసారి 2 సార్లు చూపిస్తే మీరే పోతారు. ఇంకా టైం దొరికినప్పుడల్లా వెళ్ళి కొద్దిసేపు మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసుకుంటారు, వాళ్ళ ఫోన్లలో టచ్లో ఉంటారు, ప్రేయర్స్. ఇక్కడ మనం నేర్చుకోవాలి. నేను చెప్పినా కదా, యుద్ధములో 2 రకాలు. ఒకటేమో అఫెన్స్, ఒకటి డిఫెన్స్. అంటే మనల్ని మనం ఒకటి కాపాడుకోవాలా, దెబ్బ కూడా వేయాలి. ఓన్లీ మనం దెబ్బ వేస్తూనే ఉన్నామనుకో, ఓన్లీ అటాక్ చేస్తూ ఉన్నామనుకో, అటాక్ మోడ్లో ఉన్నామనుకో, వేరే అటాక్ వస్తుంది, మనం తట్టుకోలేం. ఓన్లీ మనల్ని మనమే కాపాడుకుంటున్నాం అనుకోండి, మనం అటాక్ చేయలేం. సంఘం అటాక్ చేయాలి, అటాక్ చేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ సేవ సువార్త ఇదంతా మనల్ని మనం కాపాడుకోవటం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఫోన్ నంబర్స్ ఇచ్చాను, వాళ్ళకి ఫోన్లలో ప్రేయర్ చేయమన్నాను. ఏంది దాని అర్థం? మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి. వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు, మీరు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనల్ని మనం కాపాడుకోవడం. సేవ ఎందుకు చేస్తాం? మనల్ని మనం కాపాడుకోవడం. ఆ సేవ చేయకుండా ఇంట్లో ఉంటే ఒక మూవీ చూస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తాం, ఏదో పాపంలో పడిపోతాం. భక్తి సాధన తగ్గిపోతుంది, ప్రేయర్ లైఫ్ తగ్గిపోతుంది, నరకం పోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి చేసుకుంటే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అఫెన్స్ ఉండాలి, డిఫెన్స్ ఉండాలి. మనల్ని మనం తట్టుకోవాలి, తర్వాత దెబ్బలు తిని అటాక్ ఇవ్వాలి. ఒక బాక్సింగ్లో, ఒక కరాటీలో మీరు వెళ్ళి చూస్తే అవతల వ్యక్తి కొడతా ఉంటే నేను 2 చేతులు పెట్టేస్తాడు పక్కన. ఎక్కడ కొట్టినా కానీ అక్కడ. వాడు కొట్టక ముందే వీడు చేతి పెట్టేస్తాడు, కాపాడుకుంటాడు. వాడు కొంచెం డల్ అయిపోయిన తర్వాత వీడు ఒక్క పంచ్ ఇస్తాడు, అంతే, కథం, అడ్డం పడిపోతాడు. కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉంటుంది, బ్రౌన్ బెల్ట్ ఉంటుంది, గ్రీన్ బెల్ట్ ఉంటుంది, రెడ్ బెల్ట్ ఉంటుంది. బ్రౌన్ బెల్ట్ కంటే బ్లాక్ బెల్ట్ హయ్యర్, ఇక దానికి మించిన బెల్టే లేదు. ఈ బ్లాక్ బెల్ట్ ఉన్నాడు కూడా బ్రౌన్ బెల్ట్ అని ఓడిచ్చేస్తాడు. ఈ బ్రౌన్ బెల్ట్ వానికి మంచి టెక్నిక్లు తెలుస్తాయి. కొట్టేటప్పుడు అంతా కూడా కాపాడుకుంటాడు. ఒక్క షాట్ ఇవ్వగానే బ్లాక్ బెల్ట్ కూడా పడిపోతాడు. అంటే ఎంత బలవంతుడు ఉన్నా కానీ తనను తాను కాపాడుకోకపోతే నాశనం అవుతాడు. శాంసన్ అనేటోడు బైబిల్లో మనం చూస్తే ఫుల్ స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్గా. అట్లాంటోడు పుట్టనే లేదు. జస్ట్ ఓన్లీ గాడిది దవడ ఎముకతో 1000 మందిని ఖతం. హల్లెలూయా. ఆ ఫిలిస్తీన్ల దేశం యొక్క గేట్లు ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ 2 గేట్లను మోసుకుంటూ కొండ మీద వరకు వెళ్ళిపోయాడు ఆయన. ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, స్పిరిచువల్గా ఆత్మగా చాలా వీక్. ఆయన అభిషేకం పోగొట్టుకున్నాడు, బలమంతా పోగొట్టుకున్నాడు ఒక అమ్మాయి వల్ల. అవ్వ పోయింది, బువ్వ పోయింది.
లాస్ట్ కొన్ని రోజుల తర్వాత ఇక పశ్చాత్తాపడినప్పుడు దేవుడు శక్తి ఇచ్చినప్పుడు నాశనం చేసుకుంది. అంత అయిపోయింది. దేవుడు ఆయనని నాజీరుగా పిలిస్తే ఆయన నాజీరుగా లేడు. దేవుడు ఆయనను ఒక రక్షకుడుగా ఉండాలని చెప్తే ఆయన లేకపోయాడు. ఎందుకు అనంటే తన గురించి తను ఆలోచించుకోలేడు. అటాక్ మోడ్లోనే ఉన్నాడు, ఎప్పుడు కూడా కాపాడుకునే మోడ్లో లేడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే తనను తను కాపాడుకుంటాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మస్తు సేవ చేస్తున్నాను, ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, రోగులు బాగా, అంతా బాగానే ఉంది. మరి నన్ను నేను కాపాడుకోకపోతే ఏమైనా ఉంటుందా? సైతం ఒక షాట్ ఇస్తాడు, కథం, నేను మూలకు కూర్చోాల్సి వస్తుంది. అందుకే ఏం చేస్తున్నా, మీతో పాటు ప్రేయర్లో గడుపుతున్నా. ప్రేయర్ చేయమని అంటున్నా. ఎందుకంటే ఉండాలి, మనకు అటాక్ చేసే టైంలో అటాక్ చేయాలి, మనల్ని కాపాడుకునేటప్పుడు కాపాడుకోవాలి. చాలామంది అంటారు సేవ చేస్తే ఏమొస్తుంది బ్రదర్, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది బ్రదర్. వస్తుంది, చాలా వస్తుంది, పరలోకమే వస్తుంది. అది చేయకపోతే రాదు. కాబట్టి ఈ విషయాలు మీరందరూ కూడా దయచేసి తెలుసుకోండి. పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు, రోగము ఉండదు, వేదన ఉండదు, హింసించేటోడు ఉండడు, దూషించేటోడు ఉండడు. ఇప్పుడు ఇంత కష్టం పడుతున్నా, అసలు కష్టమే ఉండదాడ. అంత సంతోషం, సమాధానం, నెమ్మది, సమాధానం, నెమ్మది, సమాధానం, నెమ్మది. పరలోకపు ఫ్రూట్స్ ఉంటాయి, తింటాం, తెల్లటి అంగి ఉంటుంది, మనకంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏది వాయిస్తామో అక్కడ కూడా అదే వాయిస్తాం. బాగా అర్థం చేసుకో. ఇక్కడ మనం ఏ వాక్యం నేర్చుకున్నామో అక్కడ మళ్ళీ ఆ వాక్యం చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి బ్రదర్ అంటే, ఎవరి గురించి నేర్చుకున్నాం? అబ్రహాం గురించి నేర్చుకున్నాం, అబ్రహాం గురించి మాట్లాడాల్సి వస్తుంది, అబ్రహాంకే చెప్పాల్సి వస్తుంది. ఇగో నీ గురించి ఇంత సబ్జెక్ట్ బయట ఉంది అని. వాళ్ళు వింటారా? అట్లన్నా అని. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని యొక్క ప్లాన్. ఇది లోకంలో తెలియదు. చాలా దౌర్భాగ్యం. పాపం చాలా మంది నశించిపోతున్నారు, తెలుస్తలేదు. డబ్బులు 100 రూపాయలు జోబులో ఉంటే ఇదే జీవితం అనుకుంటారు. నాలకు ఎవ్వరు లేడు, నేను తోపు తురుం, సార్ నేను ఎంత జ్ఞానవంతునంటే నేను చాలా గ్రేట్ బ్రదర్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏం గ్రేట్? నువ్వు నిజ దేవుణ్ణి పట్టుకోలేకపోయినావు, నీ లైఫ్ మీద నువ్వు కాన్సన్ట్రేటే చేయలేదు, నువ్వు ఏం గ్రేటు? కాబట్టి అట్లా కాదు. మనం అటాక్ చేసే టైంలో అటాక్ చేయాలి, మనల్ని మనం కాపాడుకునే టైంలో కూడా కాపాడుకోవాలి. మనము తీసుకునేవారిగా ఉండదు, ఇచ్చేవారిగా ఉండాలి. పరలోక రాజ్యంలో ఖాళీ చేతులతో మనం పోకూడదు. ఉత్తి చేతులతో పోయి పరలోకంలో ఎప్పటికీ ఉత్తి వారి లెక్క, పేదవారి లెక్కనే ఉండిపోవద్దు. ఏదో కోల్పోయిన వారి లెక్క ఉండకూడదు. ఇక్కడ నుంచి మనం తీసుకొని పోవాలి. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఇస్తాడు దేవుడు మనకి. అరే ఈయన నా కోసం ఇంత ఖర్చు పెట్టిండు, తన ప్రాణమే పెట్టేసిండు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇచ్చేసిండు, పేదలకి సేవకు సమర్పించేసిండు, అనేక మంది రక్షణ పొందటానికి ఈయన ఎన్నో చేసిండు. అవన్నీ నేను ఇస్తా ఈయనకి అని దేవుడు ఇచ్చి పంపిస్తాడు. పరలోక రాజ్యంలో కూడా మన స్థాయి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఎక్కువ ఆత్మను సంపాదిస్తారో వాళ్ళది ఒక స్థాయి వేరే ఉంటుంది. మనకు కిరీటం ఇవ్వబడుతుంది. ఆ కిరీటంకి మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తామో జిందగీ మొత్తంలో అన్ని వజ్రాలతోని దాన్ని పొదిగిస్తారనమాట. ఆ కిరీటం పరలోక రాజ్యం పోయినప్పుడు ఆ కిరీటం మనకు పెట్టినప్పుడు తెలుస్తుంది, ఓహో ఈయన ఇంత పెద్ద దైవజనుడా, ఇంత సేవ చేసిండా. నా ఆశ ఏంటంటే కాన్ఫరెన్స్లో ఉన్న వారందరూ కూడా ఆత్మలు సంపాదించాలి. అరే శాంసన్ బ్రదర్ వచ్చి అప్పుడు చెప్పిండు, ఈరోజు మేము ఆత్మలు సంపాదించాం, మాకంటే ఒక స్పెషల్ కిరీటం ఇచ్చిండు, ఆ కిరీటానికి స్పెషల్ వజ్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఓన్లీ నేనే బాగుండాలి, నాదే బాగుండాలి, నేనే పోవాలి పరలోకం, ఆ కాన్సెప్ట్ కాదు నాది. నన్ను నేను కాపాడుకోవాలి, ఇతరులను కూడా నేను కాపాడాలి. అటాక్ చేయాలి, నన్ను నేను కాపాడుకోవాలి. అందుకే మీరందరూ కూడా ప్రేయర్ మీద ఫోకస్ చేయండి. ఈ చెప్పే ప్రసంగాలు వినండి. ఇది చాలా ఆత్మీయ ప్రసంగాలు, ఉన్నతమైన ఉపదేశం. యూట్యూబ్లో కూడా దొరకదు, మీకు పుస్తకాల్లో కూడా దొరకదు, మీరు ఎక్కడ విని ఉండరు. ఇదంతా దేవుడే డైరెక్ట్ మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని కోసం మనం బ్రతుకుదాం. సమస్యలు వస్తాయి, పోతాయి, రోగం వస్తుంది, పోతుంది, కష్టం వస్తుంది, పోతుంది, అవమానాలు నిందలు వస్తాయి, పోతాయి. దేవుడు శాశ్వతమైనడు. ఆ శాశ్వతమైన దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.